మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ వచనం నుంచి 56వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం నుంచి 56వ వచనం వరకు వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు, నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయన్నే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో, యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన యెడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపాడనియు నీవు అనుకొనుచున్నవా? నేను వేడుకొనిన యెడల ఇలాగూ జరగవలెనను లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. ఆ గడియలోని యేసు జన సమూహములను చూచి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా? నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. చదువైన వాక్యము దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రములు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని ప్రేమించి ఈ లెంట్ డేస్ సంఘ ప్రార్థన కూడిక సందర్భంలో దేవుని యందు నమ్మకంతో, విశ్వాసంతో, భక్తితో, ప్రేమతో, ఆసక్తితో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ గొప్ప ధన్యత దయచేసిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన శిష్య బృందముతో గెత్సేమనే తోటకు వెళ్ళి ముమ్మారు ప్రార్థించిన తర్వాత లెండి వెళదాము, ఇంకా నా సమయము వచ్చేసింది, మనుష్య కుమారుడు పాపాత్ముల చేత పట్టబడతాడు అని చెప్పిన వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులలో నుంచి 12 మంది శిష్యులలో నుంచి యూదా ఇస్కరియోతు మరి తప్పిపోయినాడు, వెళ్ళిపోయినాడు, అమ్ముడు పోయినాడు. తప్పిపోయిండు, ఇడిచిపెట్టిండు, అమ్ముడు పోయిండు. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేసిండు? 47వ వచనంలో చూసినట్లయితే ఈ వాక్య భాగంలో యేసు ప్రభు పట్టబడుట. ఎవరు పట్టబడుట? యేసు ప్రభు గెత్సేమనే తోటలో పట్టబడుట. ఆ ముందు వాక్య భాగంలో యేసు ప్రభు గెత్సేమనే తోటలో ముమ్మారు వేదనతో మరి ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం. ఇప్పుడైతే ఈ వాక్య భాగంలో యేసయ్య ఎలాగూ పట్టబడ్డాడో దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం కదా. మనకందరికీ పాత పాట, పురాణ పాట వస్తుంది కదా, యేసయ్యా యేసయ్యా ఏమి బాధలేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఏమి బాధలేసయ్యా,
ఆ గెత్సెమనే తోటలోన పట్టినారు, కొట్టినారు. గెత్సెమనే తోటలోన పట్టినారు, కొట్టినారు. యేసయ్యా యేసయ్యా ఏమి బాధలేసయ్యా, ముండ్ల కిరీటమల్లినారు, తల పైన పెట్టినారు. సిలువ ఒకటి తెచ్చినారు, భుజము పైన పెట్టినారు. యేసయ్యా యేసయ్యా ఏమి బాధలేసయ్యా, ఆ గెత్సెమనే తోటలోన పట్టినారు, కొట్టినారు. హల్లెలూయా. యేసయ్యను ఎక్కడ పట్టిండ్రు? గెత్సెమనే తోటలో పట్టిండ్రు, కొట్టిండ్రు. ఎవరు పట్టించిండ్రో ఈ వాక్య భాగంలో మనం చూడగలుగుతాం. ఎవరు యేసయ్యను పట్టించిండ్రో ఈ వాక్య భాగంలో మనం చూడగలుగుతాం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చాడు. అంటే ఆయన శిష్య బృందములో లేడు, విడిపోయిండు. శాస్త్రులతోటి, ప్రధాన యాజకులతోటి, అధికారులతోటి, పెద్దలతోటి బేరమాడుకొని 30 వెండి నాణ్యాలకు అమ్ముడుపోయి వాళ్ళకు మాట ఇచ్చి యేసు ప్రభును పట్టించేదానికి తగిన సమయము కనిపెడుతూ వచ్చాడు. అయితే ప్రజలు యేసు ప్రభును ఎక్కువగా దినాల్లో గౌరవించేవాళ్ళు, వెంబడించేవాళ్ళు. ప్రజలకు యేసు ప్రభు అంటే ఎంతో అభిమానం. ప్రజలకు యేసు ప్రభు అంటే ఎంతో అభిమానం. ఆయన పగటి వేళ దేవాలయంలో బోధిస్తూ వచ్చాడు. రాత్రిపూట ఒలివాల కొండకు వెళ్ళి ప్రార్థిస్తూ వచ్చాడు. ఆయన కొన్నిసార్లు ప్రార్థించుట యందు రాత్రి గడిపిండంట. ప్రార్థించుట యందు రాత్రంతా ఒక్కడే ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పగలు దేవాలయంలో బోధిస్తూ వచ్చాడు. ఆయా గ్రామాలు, ఆయా పట్టణాలు తిరుగుతూ వచ్చాడు, సంచరిస్తూ వచ్చాడు, గొప్ప కార్యములు చేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాంటి సమయంలో యేసు ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు అనేది ప్రజలకు మాత్రము తెలియదు. ఎవరికి తెలియదు? ప్రజలకు మాత్రము తెలియదు. కానీ యేసయ్య జాడలన్నీ ఎవరికి తెలుసు అంటే యూదా ఇస్కరియోతుకు మాత్రమే తెలుసు. ఎవరికి తెలుసు? యూదా ఇస్కరియోతుకు మాత్రమే తెలుసు. ఎందుకంటే యూదా ఇస్కరియోతు అంతకుముందు ఎవరితో ఉన్నాడు? యేసయ్యతో ఉన్నాడు. ఇప్పుడు పార్టీ మారిండు. ఏం మారిండు? పార్టీ మారిండు. బేమాన్ అయిపోయిండు. గురువును 30 వెండి నాణ్యాలకు అమ్మిండు. కొత్త టీము తయారు చేసుకున్నాడు. ఏ టీం తయారు చేసుకున్నాడు? కొత్త టీము తయారు చేసుకున్నాడు. ఆ టీమును తయారు చేసుకోవడానికి ఈయన ఏం చేసిండు? కొంతమంది ఆ మనుషులను ప్రధానుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, పెద్దల దగ్గరికి, మత నాయకుల దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళు నా ఎంట ఉంటారు, వీళ్ళకు మరి దినంకు కూలి ఎంతనో మీ లెక్క ప్రకారం కట్టిండి. అంటే పార్టీలో పనిచేస్తే కూలి కట్టిస్తారు కదా, బత్త ఇస్తారు కదా. అలాగే ఇప్పుడు యూదా ఇస్కరియోతు ఈ మనుషులను పెద్దల దగ్గరికి తీసుకుపోయి వీళ్ళ విషయంలో కూడా బేరం ఆడుకొని ఒక టీమును తయారు చేసుకొని రాత్రిపూట, ఏ పూట? రాత్రిపూట ఇక తన టీముతో ఎక్కడికి వెళ్ళాడు? గెత్సెమనే తోటకు వెళ్ళాడు. వానితో కూడా బహుజన సమూహము కత్తులు, గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చాను. అక్కడి నుంచి ఆ టీమును తీసుకొని, ఈ టీం ఏ టీము? యేసు ప్రభుకు విరోధమైన టీము, వ్యతిరేకమైన టీము, ప్రధాన యాజకుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చినటువంటి టీము, యేసు ప్రభుని ఎరగని టీము. ఏ టీం ఇది?
యేసు ప్రభుని ఎరగని టీము, ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బుకు అమ్ముడు అయిన టీము. ఏ టీం ఇది? డబ్బుకు అమ్ముడు అయినటువంటి టీం. 48 వచ్చింది. ఆయనను అప్పగించువాడు అనగా యూదా ఇస్కరియోతు, నేను ఎవరిని ముద్దు పెట్టుకొందును, ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పాడు. తనను వెంబడిస్తున్నటువంటి టీముకు యూదా ఇస్కరియోతు ముందే సూచన ఇస్తూ ఉన్నాడు. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన్ని యేసు, ఆయనను మీరు పట్టుకోవాలా అని చెప్పి ముందే వాళ్ళకు సూచన గుర్తు చెప్తా ఉన్నాడు. 49 వచనం, వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. గురువును ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. మోసపూరితమైన ముద్దు, కుట్రతో కూడిన ముద్దు, ద్రోహముతో కూడిన ముద్దు. ఆ దినాల్లో యూదుల పద్ధతి ప్రకారం, ఎవరి పద్ధతి ప్రకారం? యూదుల పద్ధతి ప్రకారం, ఇశ్రాయేలు జనాంగము పద్ధతి ప్రకారం, ఆచారం ప్రకారం, ఇద్దరు స్నేహితులు ఎప్పుడన్నా కలిస్తే, ఎదురెదురు కలిస్తే ఒకరి మెడలో ఒకరు మరి కలబడి ముద్దు పెట్టుకునేవాళ్ళు. ఏం పెట్టుకునేవాళ్ళు? ముద్దు పెట్టుకునేవాళ్ళు. అంటే ఒకరి మీద ఒకరికి ఎంత అభిమానమో, ఎంత ప్రేమను. కానీ ఈ ముద్దు ద్రోహముతో కూడిన ముద్దు, దొంగ ముద్దు. ఇది ఏ ముద్దు? ఇది దొంగ ముద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకునా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు ఈడు ద్రోహముతోటి ముద్దు పెట్టుకున్నా, కపటముతోటి ముద్దు పెట్టుకున్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏమని అంటా ఉన్నాడు? చెలికాడా అంటే స్నేహితుడా. అంటే యేసు ప్రభు ప్రేమలో ఇంకా మార్పు అనేది ఏమీ లేదు. యథార్థమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ. ద్రోహము చేసేవాడిని కూడా, కీడు చేసేవాడిని కూడా, అపకారము చేసేవాడిని కూడా ఎంత ప్రేమతో పలకరిస్తూ ఉన్నాడు. యేసు ఏమంటాడు? చెలికాడా అంటే స్నేహితుడా అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే యేసంత మంచోడు ఎవరు అన్నారా? ఎవ్వరు లేరు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఏమంటా ఉన్నాడు? అమ్మా వాళ్ళందరూ ఎక్కడంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు ప్రభా, నేను కూడా నీకేమనను, కాకపోతే ఇప్పటి నుంచి నువ్వు వెళ్ళిగా ఏం చేయకు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అందరూ చిన్న చూపు చూస్తే యేసు ప్రభు మర్యాద ఎలా ఉన్నది? అమ్మా నేను కూడా నీకు ఏమనను, వెళ్ళు, ఇప్పటి నుంచి ఏం చేయకు, పాపం చేయకు, యథార్థంగా సుఖంగా క్షేమంగా బ్రతుకు. దేవుని ప్రేమ ఎంత అపారమైంది. ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎంత గొప్పది. అందరినీ ఆయన యథార్థమైన ప్రేమతోటి, పవిత్రమైన ప్రేమతోటే, శ్రేష్టమైన ప్రేమతోటే, శాశ్వతమైన ప్రేమతోటే ప్రేమిస్తున్నాడు గనక, విడవక కృప చూపుతున్నాడు, దయ చూపుతున్నాడు గనక అందుకే మనం ఈ స్థితిలో ఉన్నాం. యేసు చెలికాడా నీవు చెయ్యవచ్చినది చేయమని అతనితో చెప్పగా, వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను ఏం చేశారు? పట్టుకున్నారు. మీరు ఏదైతే చేయనీకి వచ్చారో అది చెయ్యండి అని ఆయన అనుమతి ఇచ్చినప్పుడే వీళ్ళు పట్టుకోగలిగారు. కానీ ఆయన అనుమతి ఇయ్యంది ఆయన మీద ఎవ్వరు చెయ్యడానికి కూడా వీలు లేదు, ఈగి ఆలడానికి కూడా వీళ్ళు లేదు. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప దేవుడు, అధిక శక్తిమంతుడు. ప్రేమిన దేవుని సంగం చూడండి, ఆయన మీద పడి ఆయన్ను పట్టుకొని, ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒక్కడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. ఎప్పుడైతే యూదా ఇస్కరియోతు వచ్చి యేసు ప్రభువును ముద్దు పెట్టుకున్నాడో, ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి యేసేను పట్టుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళందరూ యేసేను పట్టుకున్నారో, ఇప్పుడు దాకా బాగా నిద్రపోయిన శిష్యులు, శిష్యులు ఎంతగానో నిద్రపోయినారు, బాగా నిద్రపోయినారు కదా.
ప్రేమైన దేవుని బిడ్డలారా, నిద్రపోయిన శిష్యులు ఈవిడ అలా నిద్రమాపు ఎక్కడికి దెంకపోయిందేమో, నిద్రలో నుంచి లేవనికి లేచిండు. ఏం చేసిండు? కత్తి తీసిండు. నిద్రమాపులు ఏం తీసిండు? కత్తి తీసిండు. కొడుక మా యేసయ్యను పట్టుకొని వచ్చినారని చెప్పి ప్రధాన యాజకుని దాసుని ఏం చేసిండు? చెవి తెగ నరికిండు. ఆ చెవి తెగ నరకబడినటువంటి వ్యక్తి పేరు మలుకు అని రాయబడ్డది. ఏం పేరు ఆయన పేరు? మలుకు. ఇప్పుడు చెవి తెగ నరికిన వ్యక్తి ఎవరు? పేతురు భక్తుడు. ఎవరు చెవి తెగ నరికిన వ్యక్తి? అంటే యేసు ప్రభు మీద ఎంత అభిమానమో పేతురుకు, అందుకే రోషం వచ్చి ఏం చేసిండు? చెవి తెగ నరికిండు. ఎవరి చెవి? ప్రధాన యాజకుని దాసుని చెవి తెగ నరికిండు. పేతురుకు పుట్టాడు ఆమరాతము, రోషం కదా. మోషకు కూడా పుట్టాడు ఆమరాతము, రోషం. కొందరికి పుట్టాడు ఆమరాతం ఉంటుంది, పుట్టాడు రోషం ఉంటుంది. ముక్కు మీద ఇగాలితే ముఖ్య కోసి పడేస్తారు అన్నంత. ఉదాహరణకు మోషే ఐగుప్తు దేశంలో పుట్టి పెరిగిన వాడైన తర్వాత, ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత ఒక దినాన ఆయన బయటికి వెళ్ళినప్పుడు, ప్రేమిన దేవుని బిడ్డలారా, ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుడు కొట్లాడుతూ ఉన్నాడు. ఎవరు కొట్లాడుతూ ఉన్నారు? 2:12 నుంచి చూసినట్లయితే ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుడు కొడతాం. హెబ్రీయుడు ఎవరు? మోషకు సంబంధించినోడు. ఐగుప్తీయుడు ఎవడు? అన్యుడు. వాళ్ళకు సంబంధించినోడు కాదు. గనుక అటు ఇటు చూశాడు. ముందే మోషే బలాఢ్యుడు, సకల విద్యలన్నీ నేర్చినోడు, ఆరితేరినవాడు, నైపుణ్యత ఉన్నవాడు, బాగా నేర్పరి ఉన్నవాడు గనక, బలాఢ్యుడు గనక అటు ఇటు చూసి ఏం చేసిండు? ఐగుప్తుని చంపిండు, ఇసుకలా పాతి పెట్టిండు. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఎంత రోషమో! కొడక మావన్ని కొడతావా నీవని. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఇక మరుసటి రోజు ఏమైంది? ఇద్దరు హెబ్రీయులు కొట్లాడుతూ ఉన్నారు. మరుసటి రోజు ఏమైంది? ఇద్దరు హెబ్రీయులు కొట్లాడుతూ ఉన్నారు. అప్పుడు మోషే చూసి ఏమన్నాడు? మీరిద్దరు అన్నదమ్ములే, సహోదరులే కదా, ఒక కాందానికే ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు కదా, మీరెందుకు కొట్లాడుతున్నారంటే, నువ్వు మాకు పెద్ద మమ్మవా, మాకు తీర్పు చెప్తున్నావు, పంచాయతీ చెప్తున్నావు, నిన్ను ఐగుప్తుని చంపినట్లు మమ్మలను చంపాలనుకుంటున్నావా అని అనేసరికి, నేను చంపిన సంగతి బయటపడ్డది, ఇది రాజు కూడా తెలిసిందని చెప్పి భయపడ్డాడు. అయితే మోషే ఐగుప్తీయుని చంపిండనే సంగతి ఫరో రాజుకు తెలిసింది గనక, ఫరో రాజు ఏం చేసిండు? ఇవిడు మోషేను చంపజూసిండు గనక, ఇవిడు మోషేను ఫరో రాజు చంపజూసేసరికి ఇవిడు ఐగుప్తు దేశం ఇడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిను? మిద్యాను దేశానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన జీవితము ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు, మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు, అరణ్య యాత్ర 40 సంవత్సరాలు. ఇక్కడ పేతురుకు రోషమే, అక్కడ మోషేకు కూడా రోషం. ఇప్పుడు పేతురుకు రోషమే వచ్చి ఏం చేసిండు? తన దగ్గర ఉన్న కత్తి తీసి ప్రధాన యాజకుని దాసుని, అనగా మలుకు అనే దాసుని చెవి తెగ నరికిండు. పోయింది పీడవై కొడుకులు నాకు రాత్రిపూట పట్టుకొని వచ్చిందని చెప్పి ఆయన చెవి బాగా తెంపేసిండు. మా పేతురు చాలా మంచోడు, నా పక్షాన పోరాడుతున్నాడు అని శబాష్ అన్నడా? అనలేదు. పేతురు తొందరపడకు, కత్తి పట్టుకున్నవారు కత్తితోటి నశిస్తారు, నువ్వు కత్తి వరలో పెట్టేసేయి. ఆయన ముందే చెప్పాడు కదా, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప దింపాలని. ఇప్పుడు తెగిపోయిన చెవిని యేసయ్య ఏం చేసిండు? అతుకు పెట్టి బాగు చేసి, అన్న తనను చంపజూచిన శత్రువును కూడా మేలే కోరిండు కానీ కీడు కోరలేదు. మేలు చేసే బాధపడ్డాడు కానీ కీడు చేసి బాధపడలేదు. ఎంత మంచోడా యేసయ్య! బైబిల్ అంతా చెప్పేదేంటి? కీడు విడిచి మేలు చేయుడు, సమాధానం వెదికి దాని వెంటాడు. ఒక దినం రాబోతా ఉంది. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానం పొందుతారు, కీడు చేసిన వారు నరక పునరుత్థానము పొందుతారు అని దేవుని వాక్యములో యోహాను సువార్త 5:29 మనం చూడగలుగుతాం. యేసు, నీ కత్తి ఒరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతిని నశింతును. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొని ఎడల ఆయన 12 సేనాప్యూహముల కంటే ఎక్కువ
మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? తండ్రి ఎప్పుడు ఈయన ప్రార్థన వింటూనే ఉన్నాడు. ఈయన ప్రార్థన ఎప్పుడు కాదనలేదు. ఇప్పుడు ఒకవేళ ఆయన వేడుకుంటే ఈ గెస్తమనే తోటలోనే యేసయ్య తండ్రిని వేడుకుంటే ఎన్ని సేనాప్యూహముల సైన్యం పంపేవాడంట? 12 సేనాప్యూహముల సైన్యం. ఒక్క సేనాప్యూహం అంటే ఇంచుమించుగా ఒక్క బలగంలో 6000 సైన్యం. ఎన్ని వేల సైన్యం? 6000 సైన్యం. ఇప్పుడు 12 సేనాప్యూహముల సైన్యం అంటే 72,000 సైన్యం. ఎన్ని వేలు? ఆయన ఒక చిన్న ప్రార్థన చేస్తే ఎన్ని వేల సైన్యం అంట? 12 5 60, 12 ఆలరా, 12 ఆలరా, ఎంత? 72,000 సైన్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ నేను ఇప్పుడు తండ్రిని వేడుకోలేను. ఎందుకంటే లేఖనము నెరవేర్చబడాలి, ప్రవక్తలు చెప్పిన వాక్యము నెరవేర్చబడాలి. నేను ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను. ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడాలని గనక నేను ఇప్పుడు తండ్రిని వేడుకోలేను. ఒకవేళ వేడుకుంటే ఇప్పుడే 12,000 సేనాప్యూహముల సైన్యమును దేవుడు, తండ్రి అయిన దేవుడు నా కోసం పంపగలడు అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓకే, 54 వచనం. నేను వేడుకొని నేలా ఇలాగూ జరగవలనని లేఖనం ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. కాబట్టి లేఖనం నెరవేరాలా? ఏం నెరవేరాలా? లేఖనం నెరవేరాలి. ఆయన లోక పాపును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల గనక ఆయన పట్టబడాలి, కొట్టబడాలి, సిలువకు వేయబడాలి గనక ప్రియమైన దేవుని బిడ్డ లేఖనం నెరవేర్చబడడానికనే అవకాశం ఇచ్చాడు. ఆయన ప్రార్థనను ఆయన ప్రార్థన అందు విషయం ఆయన చేయలేకపోయాడు, తండ్రిని వేడుకోలేకపోయాడు. 55వ వచనం. ఆ గడియలను యేసు జన సమూహములను చూచి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుద్దీలతో నన్ను పట్టుకొని వచ్చితిరా? నేను అనుదినము దేవాలయంలో కూర్చోండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనమును నెరవేర్చినట్లు ఇదంతా జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి, ఎంతమంది విడిచిపెట్టిపోయారు? శిష్యులందరూ ఉన్న 11 మంది కూడా ఏమైపోయారు? విడిచిపెట్టి పారిపోయారు. అంతకుముందు వాళ్ళు ఏమని మాట ఇచ్చిండ్రు? దేవుని వాక్యంలో చూస్తే 35వ వచనం చూడండి. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పాను. అదే ప్రకారం శిష్యులందరూ అనిరి. అన్నోళ్ళందరూ ఏమైపోయారు? మాట తప్పారు, బేమాన్ అయిపోయారు. ఏం తప్పారు? మాట తప్పారు, బేమాన్ అయిపోయారు. మాట ఎవరు తప్పుతారు? ఇవాళ ఇంట్లో రేపు మంటలు వండేటోళ్ళే మాట తప్పుతారు. యేసయ్య సజీవుడు కనుక ఆయన ఎన్నడూ మాట తప్పడు. మనం దేవుని బిడ్డలకు ఏం తప్పకూడదు? మాట తప్పకూడదు. వీళ్ళు మాట తప్పిరా లేదా? నీ కోసం మేము ప్రాణమైన ఇస్తాము, నీ విషయం మేము ఎప్పుడు అభ్యంతర పడము, మేము తప్పము, నీ కోసము ఎంతకైనా తెగిస్తాము అన్నోళ్ళు ఇప్పుడు యేసుప్రభును ఏం చేసిన? అందరు కలిసి ఏం చేసారు? ఒంటరిగా చేసారు. యేసుప్రభు ఎప్పుడు ఒంటరి వాడు కాదు. యేసుప్రభు ఎప్పుడు కూడా ఒంటరి వాడు కాదు. చూడండి, యోహాను సువార్త 16:32 వచనం. యోహాను సువార్త 16:32 వచనం. ఇదిగో అయితే తండ్రి నాతో కూడా ఉన్నాడు గనక, చూడండి, అయితే తండ్రి నాతో కూడా ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. తండ్రి ఎప్పుడు ఎవరితో ఉన్నాడు? యేసయ్యతోటి ఉన్నాడు. ఆయన ఒంటరి వాడు కాదు. విలేము, విడవము, మరవము, ఎడబాయము, ప్రాణమైన పెడతాం, కానీ మేము బేమాను ప్రాణమైన పెడతాము. ఏం కామన్నారు? బేమాను కామన్నోళ్ళు ఏమైపోయారు? అందరు ఇడిచిపెట్టి కదా. కొందరు దైవికంగా బైబిల్ మీద ఒట్టు తింటారు, గుడిలో ఒట్టు తింటారు, శిలువ మీద ఒట్టు తింటారు కదా. తిన్న ఒట్లన్నీ 3 నెలలు 6 నెలలు అయితే మర్చిపోతారు కదా.
ప్రియమైన దేవుని బిడ్డలు శిష్యులు కూడా అలాగే ఏదేమైనా కానీ నిన్ను విడవము మరవము ఎడబాయము, నీ విషయంలో మా ప్రాణమైన పెడతామన్నోళ్ళు ఇప్పుడు అందరూ ఏమైపోయినారు? యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు కత్తులు గుదియలు తీసుకొని యేసు ప్రభు పన్ను పట్టి కొట్టి చంపాలని వచ్చేసరికి వీళ్ళందరూ ఏమైపోయారు? ఆయన విడిచిపెట్టి పారిపోయారు. అసలు మనం ఏమి విడిచిపెట్టి పారిపోవాలా? ప్రేమైన దేవుని బిడ్డలారా, జారత్వమునకు దూరంగా పారిపోవాలా. దేనికి దూరంగా పారిపోవాలా? జారత్వమునకు దూరంగా పారిపోవాలా, విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలా, పాపముకు దూరంగా పారిపోవాలా, యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలా. యేసుని విడిచిపెట్టి పారిపోవడం కాదు, యేసును అత్తుకోవాలా కదా. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో 474 పాట ఏముంది? యేసుని కొరకై ఇలా జీవించదా బాసురమ్మగా నేను అనుదినమా. క్రిస్మస్ పండుగ ఒక్కరోజా? ఇట్లా ఒక ఆయన పాట కట్టిండు, ఏమనంటే మరవెక్క చెల్లమ్మ ఏంటిది, మరవెక్క చెల్లెమ్మ మెథడిస్ట్ సంఘం అని పాట కట్టిండు. ఏం చెల్లెమ్మ? పెద్ద సభలో పాట కట్టి పాట వాడిండు స్టేజ్ మీద. ఎంత పెద్ద సింగరు, ఎంత పెద్ద కవి అన్నట్లు వాడిండు. ఏమని? మరవెక్క చెల్లెమ్మ మెథడిస్ట్ సంఘం అని పాట కట్టిండు పెద్దగా. దేవుని ప్రేమ ఎదుగా అనే పాట ఎంత పెద్దగా ఉందో, ఆయన కట్టిన పాట కూడా అంత పెద్దగా ఉంది. ఆ పాట ఏంటిది? మరవెక్క చెల్లెమ్మ మెథడిస్ట్ సంఘమ్మ అని పాట కట్టినోడు పాడినోడు ఏడాదైనాకేమైండు? బేమాన్ అయిండు. ఏడాదైనాకేమైండు? బేమాన్ అయిండు. ఒక 20 ఏళ్ళ కింద ఈడికి కూడా వచ్చిండు. 20 ఏళ్ళ కింద ఈడికి కూడా వచ్చిండు. వనంపల్లి నీళ్ళు తాగిండు, బువ్వ తిన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాట ఏమని కట్టిండు? మరవెక్క చెల్లెమ్మ మెథడిస్ట్. నేను అనుకుని ఈయన మెథడిస్ట్ అంటే ఎంత అభిమానమో, ఇక మెథడిస్ట్ కోసం ఇక పానం పెట్టేటట్లున్నాడు అనుకున్నా. ఏడాదైనాక యూదా ఇస్కరియోతులాగా నమ్మాడు పోయిండు. పొట్ట చేతిలో పట్టుకొని పోయిండు. ఆయనతో ఏడాది అయిపోయినాక పెట్టుకున్నా ఏమైపోయాడు? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయారే బేమాన్ దునియా. కాబట్టి యేసుని కొరకై ఇలా జీవించేదా బాసురమ్మ నేను అనుదినం. కాబట్టి అనుదినం మనల్ని మనం తగ్గించుకొని మన సిలువను ఎత్తుకొని ఎవరిని వెంబడించాలి? ప్రతిదినం యేసయ్యను వెంబడించాల. మాట తప్పకూడదు. మీ మాట అవును అంటే అవును, కాదంటే కాదు. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించి ఆశించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి తలవంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఎవరైనా ఒకరు ప్రార్థనలోనికి నడిపించండి. నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదినారం నేడు మాకు దయచేయం. మా రుణస్థులమై క్షమించే ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలెక్కే కాకిని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం త్రియేక దేవుని దేవుని ఆశీర్వాదం ఇప్పుడు వచ్చిన మనకందరికీ సంఘం అంతటితోను ఇప్పుడు నెలపును సదాకాలము తోడైన గాక. ఆమేన్. అందరికి వందనాలు. రేపేం దినం? రేపు శుక్రవారం ఉపవాస ప్రార్థన కోడిక గనక సంఘమంతా సకాలంలో ఎన్ని గంటలకు? 12 గంటలకు వస్తామనేటోళ్ళు చేయొద్దండి.